అసలు పసుపుతో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్? అందులో ఒకటి ఈ డార్క్ సర్కిల్ అండ్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్. ఇది సరైన విధంగా వేసుకుంటేనే మనకు డార్క్ సర్కిల్ అండ్ ఫేస్ గ్లో వస్తుంది. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుస్తది. ముందుగా కావాల్సినవి వచ్చేసి హనీ, తర్వాత వచ్చేసి పసుపు, ఆ తర్వాత పెరుగు, తర్వాత వచ్చేసి రైస్ ఫ్లోర్ ఫ్రెండ్స్. వీటితో మనము డార్క్ సర్కిల్ రిమూవ్ అలాగే ఫేస్ గ్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బౌల్ తీసుకొని అందులో వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా హనీ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా హనీ వేసుకోండి. తర్వాత వచ్చేసి కస్తూరి పసుపు వేసుకోండి. నా దగ్గర కస్తూరి పసుపు అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా వేస్తున్నా. మీ దగ్గర కస్తూరి పసుపు లేదు అంటే కిచెన్లో ఉన్న పసుపు కూడా వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు పెరుగు వేసి ఎంత కావాలో అంత పెరుగు వేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్లా కలుపుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, అట్లా స్మూత్ పేస్ట్లా కలుపుకోండి. అప్పుడే కదా ఇది స్మూత్గా ఉంటే అప్పుడే మన ఫేస్ పైన కరెక్ట్గా కూర్చుంటుంది. అలాగే డార్క్ సర్కిల్ కూడా ఇది యూజ్ చేస్తాం కాబట్టి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బాగా స్మూత్గా కలుపుకోండి. మీరు ఫస్ట్ టైం ఈ ప్యాక్ వాడాలనుకుంటే ఫస్ట్ హ్యాండ్స్కి అప్లై చేసుకొని చూడండి. ఒక 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఒకసారి హ్యాండ్స్కి అప్లై చేసిన తర్వాత ఏమి ఇరిటేషను, రెడ్నెస్, ఇచ్చింగ్ రాలేదంటే అప్పుడు మీరు ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్యాచ్ టెస్ట్ చేస్తే కంపల్సరీ చేయండి. నేనైతే ఇలానే చేసిన, అందుకు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి చాలా స్మూత్గా అయింది కదా, ఇంతే స్మూత్గా ఉండాల, ఎక్కువ గట్టిగా వాటర్గా ఉండకూడదు. ఇప్పుడు చూడు, నా హ్యాండ్స్ వాష్ చేసుకున్నా. నేను ఫస్ట్ టైము నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ప్యాకు వారానికి 3 సార్లు వేసుకోండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడన్నా కానీలే మనము ఏ ప్యాక్ అన్నా వేసే ముందు పైకి అప్లై చేయాలి, కిందికి ఎప్పుడు అప్లై చేయకూడదు. కిందికి అప్లై చేస్తే మన స్కిన్ లూజ్ అవుతుంది కాబట్టి పైకి అప్లై చేయండి. ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్కి అప్లై చేసేసుకున్నాను చూడండి. తర్వాత వాష్ చేయండి. నేనైతే హ్యాండ్స్కి వేసుకున్నా, నా హ్యాండ్స్ బ్రైట్ అయినాయి, అలాగే స్మూత్ కూడా అయినాయి, ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయింది. మీరు ఫేస్కి వేసుకుంటే మీ డార్క్ సర్కిల్ కూడా రిమూవ్ అయిపోతాయి, ఫేస్ కూడా బ్రైట్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.